Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Circle, Ashok Nagar Experts, Hyderabad and Vijayawada. సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో లేదా పట్టణ ప్రాంతాల్లో అయినా పూర్ బ్యాక్గ్రౌండ్ తోటి సో ఎవరైతే తెలుగు మీడియంలో వాళ్ళ యొక్క డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా తెలుగు మీడియంలో చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అవ్వాలని వాళ్ళ కోరిక ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలి అంటే తెలుగు మీడియంలో సివిల్స్ సాధించి సివిల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇలాంటి సర్వీసెస్ వీటన్నిటి కలిపి ఒకటే పరీక్ష దాదాపు 26 సర్వీసులకు ఒకటే పరీక్ష ఉంటుంది. దాన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటారు. తెలుగు మీడియంలో పక్కా తెలుగు మీడియంలోనే సివిల్స్ రాసి మనం ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి సర్వీసులు సాధించవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సివిల్స్ తెలుగు మీడియంలో రాయలేము, సివిల్స్ తెలుగు మీడియంలో రాస్తే రాదు, తెలుగు మీడియంలో కుదరదు, మెటీరియల్ లేదు, కోచింగ్ లేదు, ఫెసిలిటీస్ లేవు, ఇలాంటి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఈ ఆదివారం 14/9/2025 ఆదివారం సెప్టెంబర్ 14, 2025 ఆదివారం 10 గంటలకు అశోక ఐఏఎస్ సర్కిల్ అశోక్ నగర్ ఎక్స్‌రోడ్స్ హైదరాబాద్ మీకు మెట్రో పిల్లర్ దగ్గర 24 పిల్లర్ ఎదురుగా మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో ఇక్కడ 10 AM మీకు తెలుగు మీడియంలో సివిల్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, తెలుగు మీడియం సివిల్స్ అంటే ఏంటి, అసలు తెలుగు మీడియం సివిల్స్ సాధిస్తారా, ఎవరైనా సాధించారా, ఎలా సాధించాలి, ఇలాంటివన్నీ కూడా మీ డౌట్లన్నీ కూడా నివృత్తి చేసుకొని తెలుగు మీడియంలో మీరు సివిల్స్ సాధించడానికి కావాల్సినటువంటి బేస్ అంతా కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఎలా సాధించాలి సివిల్స్ తెలుగు మీడియం అనేది కూడా మేము మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు కోచింగ్. సో ఈ ఆదివారం మీకు 10 AM ఫ్రీ డెమో ఉంటుంది. చాలామంది సివిల్స్ తెలుగు మీడియంలో సాధించారు. 9వ ర్యాంకు, 3వ ర్యాంకు, తర్వాత 36th ర్యాంకు, 55th ర్యాంకు, ఇలా రీసెంట్గా మా స్టూడెంట్ ఒక ఆయన 350 ర్యాంకు, అంతకుముందు మా ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన 212 ర్యాంకు, ఇట్లా ఎంతోమంది తెలుగు మీడియంలో సివిల్స్ సాధించి ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు. సో అందుకు మేము బల్ల గుర్తు చెప్తున్నాం, మీరు తెలుగు మీడియంలో చదివి ఉంటే మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటే మేము ఇక్కడ విజయవాడలో కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అక్టోబర్లో ఈ సెప్టెంబర్ లాస్ట్లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక 3వ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది హైదరాబాద్లో. సో తెలుగు మీడియంలో సివిల్స్ సాధించాలంటే మీరు ఖచ్చితంగా ఈ డెమోకి అటెండ్ అవ్వండి. వచ్చేటప్పుడు మీ బయోడేటా ఫామ్ తీసుకురండి. అంటే ఫామ్ ఏం అవసరం లేదు, మేము ఇక్కడ బయోడేటా ఫామ్ ఇస్తాం, మీరు ఫిల్ చేసుకోవచ్చు అంతే. ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. షార్ప్గా 10 AM కల్లా మీరు ఇక్కడికి వస్తే మేము మీకు తెలుగు మీడియంలో సివిల్స్ ఎలా సాధించాలి అనే విషయాలు ఇక్కడ మేము బోధిస్తాం. సో ఈ గ్రేట్ ఆపర్చునిటీని వదులుకోకండి. ఎందుకంటే కొన్ని వందల మంది డెమో క్లాస్ పెట్టండి సార్, మేము ఒకసారి వింటాం, విని అర్థం చేసుకొని ఆ తర్వాత జాయిన్ అవుతాం సార్ అని కొన్ని వందల మంది, దాదాపు నాకు 3000 మంది ఫోన్ చేసి ఉంటారు ఇప్పటికి. వీళ్ళందరూ కూడా ఇదే అడుగుతూ ఉన్నారు. అందుకని ఒక డెమో ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ డెమోకి ఎక్కడున్నా మీరు 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడున్నా మీరు ఈ డెమోకి అటెండ్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఆ తర్వాత డిసైడ్ చేసుకోండి. ఓకే, ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ అవ్వద్దు. మీరు మ్యాక్సిమం మీరు రావడానికి ప్రయత్నం చేయండి. మీరు రాకపోతే మీకు తెలిసిన వాళ్ళకైనా చెప్పండి, వాళ్ళకి చెప్పి అందరూ అటెండ్ అవ్వండి. తెలుగు మీడియంలో సివిల్స్ ఖచ్చితంగా సాధించవచ్చు. అది ఎట్లానో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.